హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన 28 నవంబర్ రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ యొక్క రివ్యూని మనం చూద్దాం. సో దీంట్లో సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, అదే కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ గురించి ఎక్కడేమి అడిగాడనే విషయం క్లియర్గా చూద్దాం. సో పేపర్ అయితే చాలా బేసిక్గానే అడిగాడు, కానీ హై లెవెల్లో అడిగాడు. ఈ మాట మనకి రివ్యూ చెప్పిన అబ్బాయి చెప్పాడు, చాలా బాగా అన్నాడు. పేపర్ అయితే బేసిక్గానే ఉంది. ఇట్ ఈజ్ ఇన్ బేసిక్ బట్ ఆస్క్డ్ ఇన్ హై స్టాండర్డ్స్. అడ్వాన్స్డ్గా పేపర్ అడుగుతున్నాడు, ఒక బేసిక్ క్వశ్చన్ కూడా అడ్వాన్స్డ్గా అడుగుతున్నాడు. కాబట్టి బేసిక్స్ మీద ఐడియా ఉండాలి, వాటిని అడ్వాన్స్ లెవెల్స్లో ఆన్సర్ చేసే గ్రిప్ కూడా ఉండాలన్నమాట. సో అలా ఉన్న వాళ్ళే క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు తప్ప లేకపోతే చేయలేరు. చూడంగానే పెడదాం అనుకున్నట్టు లేదన్నా, క్వశ్చన్స్ అయితే అనాలిసిస్ చేయాల్సిందే. వాటికంటే ఏదో అర్థమెటిక్ రీజనింగ్ బాగా చేసుకొని చివరి అరగంటలు పెట్టుకుందాం అనేలా లేదు. వీటికి కూడా టైం బాగానే పడుతుంది అనాలిసిస్ చేయడానికి. 4 స్టేట్మెంట్స్ దగ్గరగా ఉంటున్నాయి, చదువుకొని అనాలిసిస్ చేయడానికి టైం పడుతుందని చెప్పారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలా రాయాలన్న విషయం మీరే ప్లాన్ చేసుకోండి, ఓకేనా? సో దానికంటూ టైంని ప్రిఫర్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఆప్షన్స్కి. చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ డిస్టిలేషన్ అనమాట. సో డిస్టిలేషన్ అనే పద్ధతి ద్వారా ఏ మెటల్స్ని ప్యూరిఫై చేస్తారు అని అడిగి సిల్వరు, కాపరు, జింకు ఇలా ఇవ్వడం జరిగిందంట. సో డిస్టిలేషన్ అనేది ఒక రకమైన ఒక ప్యూరిఫికేషన్ పద్ధతి అనమాట. మనం ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అని మాట్లాడుకుంటాం కదా, అలాగే డిస్టిలేషను, లిక్విడేషను ఇలా చాలా రకాలు ఉంటాయి అనమాట. సో దాంట్లో ఒక రకమైనది ఏంటి అంటే డిస్టిలేషన్ ప్రాసెస్. దీని ద్వారా జింక్ అనే మెటల్ని ఏం చేస్తారు అంటే ప్యూరిఫై చేస్తారు. యాక్చువల్గా జింకు, క్యాడ్మియము, మెర్క్యూరీ ఈ మూటికి కూడా లో మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. వీటిని సాఫ్ట్ మెటల్స్ అంటారు. ఇవి పీరియాడిక్ టేబుల్లో మనకి 12th గ్రూప్లో ఉంటాయి అన్నమాట. దాంట్లో ఉన్న జింక్ దగ్గర ఈ క్వశ్చన్ అడిగాడు, ఓకేనా? సో జింకు, క్యాడ్మియం, మెర్క్యూరీ, ఇదిగోండి, ఇది జింకు, ఇది క్యాడ్మియం, ఇది మెర్క్యూరీ. దీని ముందే ఉంటాయి తెలుసా, కాపరు, సిల్వరు, ప్లాటినం ఇలా ఉంటాయి అన్నమాట పీరియాడిక్ టేబుల్లో. ఇవి డీ బ్లాక్లో ఉన్నప్పటికీ వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలవకూడదు, ఓకేనా? సో ఆ జింక్ అనే మెటల్ లో మెల్టింగ్ పాయింట్ ఉంది కాబట్టి సో దానికి డిస్టిలేషన్ అనే పద్ధతి ద్వారా ప్యూరిఫై చేస్తారు అని అడిగారంట. నెక్స్ట్, మాలిక్యూల్ కానిది ఏంటి, ఇది క్వశ్చన్. అంటే ఈ అబ్బాయి చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది ఈ క్వశ్చన్ చూడంగానే. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. ఎంతమంది ఆన్సర్ కరెక్ట్గా చేశారో కామెంట్ సెక్షన్లో రాయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మాలిక్యూల్, మాలిక్యూల్ కానిది ఏంటి అని అడిగాడు. సో అయోడిన్నా, హీలియమ్మా, క్లోరిన్నా, హైడ్రోజనా, ఎలా రాస్తారు? ఏ ఆన్సర్ అయింది? చాలామంది ఈ క్వశ్చన్ తప్పు పెడతారు. ఇది బేసిక్ క్వశ్చనే, కానీ చాలామంది దీన్ని అర్థం చేసుకునే దగ్గర మిస్ అవుతారు. ద ఆన్సర్ ఈజ్ హీలియం. హీలియం ఈజ్ నాట్ ఏ మాలిక్యూల్, ఇట్ ఈస్ అన్ యాటమ్. కానీ కొన్నిసార్లు హీలియంని మాలిక్యూల్గా కూడా రిప్రజెంటేషన్ చేస్తారు, కానీ ఇట్ సెల్ఫ్ ఇర్రెగ్యులర్ ఆఫ్ సమ్ కండిషన్స్. కొన్ని విషయాలను పక్కన పెడితే సాధారణంగా హీలియం అనగానే మనం దాన్ని యాటమ్గా పరిగణించాలి. సో హీలియం పెడితే ఆన్సర్ అనమాట ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ అన్నాడు. సెల్యులోజ్ అనమాట. నేను చాలాసార్లు సెల్ వాల్ దేంతో తయారయ్యాయి, ఫంగై సెల్ వాలు, ఆల్గే సెల్ వాలు, అదేవిధంగా బ్యాక్టీరియా సెల్ వాలు, ఇలా చాలా రకాలు చెప్పాను నేను PYQsలో. ఇక్కడ ప్లాంట్స్ అడిగాడు, సెల్యులోజ్ అనమాట. నెక్స్ట్, V = IR ఒక సింపుల్ ప్రాబ్లం ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ నుంచి అడిగాడు. నెక్స్ట్, ఫాలోయింగ్ డిటర్మైన్స్ ద లెంత్ ఆఫ్ ది మెటీరియల్. ఎలక్ట్రిసిటీలో అడిగాడు అనమాట. ఫాలోయింగ్ అంటే రెసిస్టెన్స్. ఇక్కడ రెసిస్టెన్స్ ఒక లెంత్ని కాదు రెసిస్టెన్స్ కాదు, ఒక్క నిమిషం ఉండండి. కండక్టర్ ఒక లెంత్ని ఏది డిఫైన్ చేస్తుంది? రెసిస్టెన్సా, లెంతా, క్రాస్ సెక్షనల్ ఏరియానా, టెంపరేచర్నా, ఇలా అడిగాడంట, ఓకేనా? ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యాసిడ్ బేస్ ఇండికేటర్స్ మీద క్వశ్చన్ అడిగాడు. ఇది కూడా మంచిగా గుడ్ స్టేట్మెంట్ అనమాట. గుడ్ స్టేట్మెంట్ లాగా అడిగాడు. అంటే క్లోవ్ ఆయిల్స్ అని చెప్పి ఒక రకంగా అడిగాడు. నెక్స్ట్, ఆనియన్స్ అని చెప్పి ఇలా స్టేట్మెంట్గా, అంటే స్మెల్ని బట్టి యాసిడ్ బేస్ అని మారిపోయింది కదా, వాటిని ఓలోఫాక్టరీ ఇండికేటర్స్ అంటారు. ఆ ఓలోఫాక్టరీ ఇండికేటర్స్ మీద స్టేట్మెంట్ ఆధారంగా అడిగాడంట. అది కూడా చాలా గట్టిగానే ఉందన్న, అంత చూడంగానే ఈజీగా ఏమీ లేదు అని చెప్పారు. నెక్స్ట్, రిఫ్రాక్షన్ మీద ఒక స్టేట్మెంట్ ఆధారితమైన క్వశ్చన్ అడిగారు.
అంటే డెన్సర్ టు రేర్ వస్తున్నప్పుడు టువార్డ్స్ ద లేదా నార్మల్ మీదన అలాగనమాట. అలా క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ పౌల్ట్రీ బేస్డ్ మీద, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ 27th ఫస్ట్ షిఫ్ట్లో కూడా వచ్చింది. ఈ పౌల్ట్రీ బేస్డ్ అనేది మనకి యానిమల్ హస్బెండరీ అని చెప్పి మనకి క్లాస్ 8లో ఉండిద్ది అనమాట, ఎన్సీఆర్టీలో బయాలజీ కింద. అక్కడ అడుగుతున్నాడు అనమాట పౌల్ట్రీ బేస్డ్ క్వశ్చన్. క్వశ్చన్ ఎలా అడిగాడు అంటే 2 క్వశ్చన్స్ దాకా అడిగాడంట. క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఇక్కడ రాశాను, చికెన్ అంటే కోళ్ళ ప్రొడక్షన్ బాగా పెరగాలి అంటే మెథడ్స్ ఏంటి, ఏ మెథడ్స్ని బాగా వాడాలి, వాడికి ఎక్కువగా ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ పెట్టాలా, ప్రోటీన్ ఉన్న ఫుడ్ పెట్టాలా, అలా అడిగాడు అనమాట. సామాన్యంగా ప్రోటీన్ ఫుడ్, కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్ వీటిని పెట్టాలి, మంచిగా వాటర్ ప్రొవైడ్ చేయాలి. కాల్షియం ఎందుకు ఎక్కువ అన్నానంటే గుడ్లు పడాలి అంటే, గుడ్లు ఫామ్ అయినప్పుడు వాటి చుట్టూరా షెల్ ఉండిద్ది కదా, అది కాల్షియంతో నిర్మాణం అయింది అనమాట. కాబట్టి కాల్షియం కావాలి కదా, కాబట్టి ప్రోటీన్స్, కాల్షియం, వాటర్ సో సఫిషియంట్ లెవెల్లో వాటికి పెడితే ప్రొడక్షన్ బాగా పెరిగిద్ది. ఇలాగ అడిగాడంట. ఓకేనా. తర్వాత బుల్లెట్కి లెస్ మాస్ హై వెలాసిటీ ఉండిద్ది. ఒక రాయి స్టోన్కి హై మాస్ లెస్ వెలాసిటీ ఉండిద్ది. కానీ స్టోన్ కన్నా బుల్లెట్ ఎక్కువ పెనిట్రేషన్తో వస్తువులోనికి దూసుకొని వెళ్ళిపోయింది. కారణం ఏంటి? లెస్ మాసా, హై వెలాసిటీయా, ఇనర్షియానా, సంథింగ్ ఇలాగా కొన్ని ఆప్షన్స్ పెట్టి అడిగాడంట. ఓకేనా. తర్వాత మ్యాగ్నెటిజం మీద క్వశ్చన్స్ లేవు, లైట్లో ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్స్ లేవు, సౌండ్ మీద ఈ షిఫ్ట్లో క్వశ్చన్స్ లేవు, మ్యాటర్ మీద ఈ షిఫ్ట్లో క్వశ్చన్స్ లేవు. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎలిమెంటరీ కెనాల్ దాటిన తర్వాత స్టమక్లోకి ఫుడ్ వచ్చినప్పుడు ఆ స్టమక్లోకి ఫుడ్ రాగానే ఆ పద్ధతిని ఏమంటారు అంటే అసిమిలేషనా, అబ్జార్ప్షనా, మన అజిషన్ అని మాట్లాడుకుంటాం కదా, ఆ పద్ధతులు అనమాట. వాటిని టైప్స్లో అడిగాడంట. నెక్స్ట్ బ్రాంచ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్బన్ని బ్రాంచ్ లాగా క్లాసిఫికేషన్ చేసినప్పుడు, విడగొట్టినప్పుడు దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి రింగ్ స్ట్రక్చరు, ఇంకోటి లీనియర్ స్ట్రక్చరు, ఇలా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రక్చర్స్లో బ్రాంచ్ స్ట్రక్చర్ దేనికుండిద్ది, రింగా, లీనియరా అని ఆప్షన్స్ అడిగాడంట. ఓకేనా. సో ఇలాగా ఒక 14 to 15 క్వశ్చన్స్ ఆ అబ్బాయికి తెలుసున్నది చెప్పాడు. ఓకేనా. సో కమింగ్ టు కరెంట్ అఫైర్స్లో ఫిషర్మెన్స్ రీసెంట్గా ఒక సైక్లోన్ వల్ల లాస్ అయ్యారు, నష్టపోయారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి అని అడిగాడంట. హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ దేశం ఏంటి? ఫిన్లాండ్ ఫస్ట్ దేశం అనమాట. నెక్స్ట్ కళింగ స్పోర్ట్స్ అవార్డ్స్ మీద ఒక బిట్ అడిగాడంట, కళింగ స్పోర్ట్స్ అవార్డ్స్. నెక్స్ట్ ఎక్కువగా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయంట. ఎక్కువగా 20 క్వశ్చన్స్లో నాకు 6-7 ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్సే కనపడ్డాయి అని మెన్షన్ చేయడం జరిగింది. బెంగళూరుకు సంబంధించిన సీఎం సిద్ధరామయ్య రీసెంట్గా ప్రవేశపెట్టిన ఒక ఇనిషియేటివ్ సంథింగ్ స్కీమ్ ఏదో అడిగాడంట. మోస్ట్ స్టార్టప్స్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మహారాష్ట్ర. కానీ మహారాష్ట్ర అనకుండా పూణే, బెంగళూరు ఇలాగ స్టేట్లోని ప్రాంతాలు ఇచ్చాడంట, స్టేట్ ఇవ్వలేదంట. నాకు తెలిసి స్టేట్, అందుకే నేను మెన్షన్ చేశాను. సో పూణే అంటే మహారాష్ట్ర లోపలే ఉండిద్ది కదా, అలా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇవి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ఓకే, వాళ్ళకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ ఇలా మెన్షన్ చేశారు. సో పేపర్ అయితే బేసిక్గానే ఉంటుంది, కానీ అడ్వాన్స్ లెవెల్లో అడుగుతున్నాడు. సో ఈ కాన్సెప్ట్స్ మీద మీ బుక్స్ ఎన్సీఆర్టీలోనే అడుగుతున్నాడు. అదిగోండి, పౌల్ట్రీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే అది క్లాస్ 8 ఎన్సీఆర్టీలో ఉండిద్ది. ఓకేనా. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా రిఫర్ చేసుకుంటే అది మీకు మేలు, లేకపోతే మీకే కష్టం. సో ఇలాంటి సజెషన్స్ అనేవి మీకు అందటానికి ఈ ఎగ్జామ్ రివ్యూ ఉపయోగపడింది. కాబట్టి దీని అందరూ కూడా లైక్ చేసి అందరూ సపోర్ట్ చేస్తే మరిన్ని రివ్యూస్ చేయడానికి అవకాశం ఉండింది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.